హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీమ్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు వన్ప్లస్ వాళ్ళు వెరీ రీసెంట్గా లాంచ్ చేసిన వన్ప్లస్ నార్డ్ 4 మొబైల్ని అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. ఇది ఎప్పుడో 15 రోజుల క్రితమే లాంచ్ అయిపోయింది, కానీ సేల్ మాత్రం చాలా డిలే పెట్టారు. నిన్న పెట్టారు వీళ్ళు. సో నిన్న బుక్ చేస్తే ఇప్పుడు వచ్చింది ఇది. సో మనం తీసుకుంది 8GB 256GB మోడల్. అండ్ దీంట్లో 2 కలర్స్ ఉంటాయి. ఒకటి గ్రే, అలాగే ఇంకొకటి సిల్వర్ డిజైన్ లాగా ఉంటుంది. సో నా దగ్గర ఉంది గ్రే కలర్ మోడల్ అనమాట. సో నేను తీసుకుంది ఆన్లైన్లో 8GB 256GB మోడల్. సో దీన్ని ఈరోజు మనం అన్బాక్స్ చేసి దీనికి సంబంధించిన నా క్విక్ రివ్యూని షేర్ చేస్తాను. సో బాక్స్ కొంచెం టిపికల్ నార్డ్ డిజైన్తో ఉంటుంది. వన్ప్లస్ బ్రాండింగ్, వన్ప్లస్ నార్డ్కి సంబంధించిన బ్రాండింగ్, అలాగే మనకి ఇక్కడ బ్యాక్ సైడ్ నార్డ్ 4 8GB 256GB మోడల్ అని రాస్తుంది. అండ్ ఇక్కడ మనకి సార్ వాల్యూస్ కూడా మెన్షన్ చేస్తున్నాయి. సార్ వాల్యూ మనకి హెడ్కి 1.18 వాట్స్ పర్ కేజీ ఉంది, బాడీకి 1.06 వాట్స్ పర్ కేజీ ఉంది. ఇది ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ప్రకారం 1.6 కంటే బిలో ఉండాలి. సో యాజ్ పర్ ది స్టాండర్డ్సే ఇవి రెండు కూడా మెయింటైన్ చేశారు. బట్ 1 క్రాస్ అయింది, గుర్తుపెట్టుకోండి. ఇక బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్ లోపల ఫోన్ ఉంటుంది. సో మన దగ్గర ఉంది గ్రే కలర్ మోడల్. అండ్ ఇక్కడ ఆల్రెడీ CPU థ్రోట్లింగ్ అనేది నడుస్తుంది. అండ్ మన దగ్గర ఉన్న బాక్స్లో మనకు ఒక 100 వాట్స్ ఛార్జర్ వస్తుంది, అలాగే టైప్ సి కేబుల్ వస్తుంది, అలాగే మీకు ఒక TPU కేసు, యూజర్ మాన్యువల్, సిమ్ ఎజెక్టర్ టూల్ లాంటిది అయితే ఉంది. సో దీంట్లో USB టు USB టైప్ సి ఉంటుంది. టైప్ సి టు టైప్ సి ఇస్తే ఇంకా బాగుండేది. అప్గ్రేడ్ అయితే బాగుంటుందని అనుకుంటున్నాను. PD ఛార్జింగ్తో అప్గ్రేడ్ చేస్తే బాగుంటుంది. బట్ ఓకే, మనకి ఇక్కడ టైప్ సి కేబుల్ అయితే ఇస్తున్నారు. అండ్ 100 వాట్స్ ఛార్జర్ బాక్స్లోనే సప్లై చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనమాట. కమింగ్ టు ద ఫోన్ డిజైన్, ఈ ఫోన్లో ఉన్న మెయిన్ హైలైట్స్లో ఫస్ట్ది దీని డిజైన్ అనమాట. ఎందుకంటే ఇది కంప్లీట్గా మనకి మెటల్ బాడీతో వస్తుంది. సో చాలా కాలం అయిపోయింది కంప్లీట్ మెటల్ బాడీలో వచ్చింది మనకి. సో ఫైనల్గా అయితే ఆఫ్టర్ లాంగ్ గ్యాప్ మనకు ఒక మెటల్ బాడీతో వచ్చిన ఫోన్ వచ్చింది. చుట్టూ ఉన్న ఫ్రేమ్ మెటలే, బ్యాక్ సైడ్ కూడా మెటలే. అండ్ ఇక్కడ మనకి కెమెరా మాడ్యూల్ ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో మాత్రమే మనకి గ్లాసీ ఫినిషింగ్ ఉంటుంది. 2 కెమెరాలు, 2 ఫ్లాష్ లైట్లు కనిపిస్తూ ఉంటాయి. బట్ ఇక్కడ మీకు ఫింగర్ ప్రింట్స్ అనేది ఈజీగా అట్రాక్ట్ అవుతూ ఉంటాయి. మీరు ఖచ్చితంగా కేసు వాడాల్సిన అవసరం అయితే ఉంటుంది. అండ్ బ్యాక్ సైడ్ ఉన్నది ఇదంతా కూడా మెటల్ అనమాట. అలాగే మనకి వన్ప్లస్ బ్రాండింగ్ అనిపిస్తుంది. అండ్ రైట్ సైడ్ మీకు పవర్ బటన్, వాల్యూమ్ రాకర్స్, అలాగే టాప్లో మీకు సెకండ్ స్పీకర్, సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్, అలాగే IR బ్లాస్ట్ ఇస్తున్నారు. ఇది ఒక మంచి విషయం అనమాట. అండ్ బాటమ్ సైడ్ మెయిన్ మైక్రోఫోన్, టైప్ సి పోర్టు, సిమ్ ట్రే, అలాగే మీకు సిమ్ ట్రే కాన్ఫిగరేషన్ ఇక్కడ అబ్జర్వ్ చేయండి. అండ్ ఇక్కడ ఒక స్పీకర్ అయితే ఇక్కడ ఉంటుంది. ఇది డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. లెఫ్ట్ సైడ్ ఐకానిక్ ఫీచర్ అలర్ట్ స్లైడర్ ఉంటుంది. 3 స్టెప్ అనమాట. సో 3 ఫీచర్లు ఉంటాయి దీంట్లో. ఇది వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. అండ్ ఈ బడ్జెట్లో మనకి వన్ప్లస్ బ్రాండ్లో మాత్రమే ఇలాంటి ఒక ఫీచర్ అనేది కనిపిస్తుంటుంది. చాలా యూస్ఫుల్ కూడా ఇది. సో డిజైన్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ లేదు. హానెస్ట్గా చెప్పాలంటే ది బెస్ట్ డిజైన్ అనమాట. రీసెంట్ టైమ్స్లో మెటల్ బిల్డ్తో చాలా బాగుంది. కాకపోతే బ్యాక్ సైడ్ ఇది ఏదైతే ఉందో ప్యానల్, ఇక్కడ కొంచెం డొల్ల ఫీలింగ్ అయితే ఉంది. ఇది ఒక్కటి చిన్న కాన్ లాగా కనిపించింది, కానీ మిగతా అంతా ఓకే వినిపించింది కదా. చిన్న డొల్ల లాంటి ఫీలింగ్ అయితే కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా మాత్రం బిల్డ్ క్వాలిటీ సూపర్గా ఉంది. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదనమాట. అండ్ కమింగ్ టు ద డిస్ప్లే, దీంట్లో 6.7 ఇంచెస్ వరకు ఫుల్ HD ప్లస్ రెజల్యూషన్తో 10-bit ప్యానల్. ఇది ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, HDR10+ కూడా సపోర్ట్ ఉంది. అండ్ మ్యాక్సిమం పీక్ బ్రైట్నెస్ మీకు 2150 ఉంటుంది. యావరేజ్గా మీకు ఒక 1000 to 1100 రెగ్యులర్ బ్రైట్నెస్ అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో డిస్ప్లే క్వాలిటీ దీంట్లో సూపర్గా ఉంది యాక్చువల్గా. అండ్ బెజల్స్ కూడా చాలా నేరోగా ఉన్నాయి. అండ్ మీకు 4 వైపులో కూడా యూనిఫామ్ బెజల్స్ ఉంటాయి. చూడటానికి మాత్రం చాలా స్టైలిష్గా కనిపిస్తూ ఉంటుంది. అండ్ చాలా బాగుంది, డిస్ప్లే క్వాలిటీ బాగుంది, HDR క్యాపబిలిటీస్ బాగున్నాయి, కలర్స్ చూపించడం కూడా చాలా నీట్గా చూపిస్తుంది. సో డే లైట్ కండిషన్లో కూడా బాగుంది. సో ఓవరాల్గా అన్ని ఫీచర్స్ ఉన్నాయి దీంట్లో. మీకు వైడ్ విన్ L1 సర్టిఫికేషన్ ఉంది, HDR10+ ఉంది. సో అన్ని ఫీచర్స్ అయితే దీంట్లో వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు. డిస్ప్లే మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ పంచ్ హోల్ కూడా చిన్నగానే ఉంది, చాలా రీజనబుల్గా ఉంది. సో ఇది కూడా ఫుల్లీ సాటిస్ఫైడ్ అనమాట డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా. అండ్ కమింగ్ టు ద ప్రాసెసర్ డిపార్ట్మెంట్, దీంట్లో మీకు స్నాప్డ్రాగన్ 7+ Gen 3 5G ప్రాసెసర్ యూజ్ చేశారు. TSMC మీకు 4nm 2.8 GHz స్పీడ్ అయితే ఉంటుంది ఇది. అండ్ దీంట్లో 128GBలో UFS 3.1 ఉంటుంది. బట్ 256GBలో మాత్రం UFS 4.0 ఉంటుంది. సో ఒకవేళ మీరు నాడ్ కొనుక్కోవాలనుకుంటే 8+256 తీసుకోండి. ఇది మీకు అంటే కొంచెం బెటర్ పెర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది రీడ్ అండ్ రైట్ స్పీడ్స్లో కూడా. అండ్ ర్యామ్ టెక్నాలజీ రెండిట్లో సేమ్ LPDDR5X ర్యామ్ టెక్నాలజీ. అండ్ యాంటిట్యూడ్ బెంచ్ మార్క్ స్కోర్స్ వీళ్ళు క్లైమ్ చేస్తుంది 1.5 మిలియన్ ఈజీగా క్రాస్ అవుతుందని చెప్తున్నారు. బట్ నేను రెగ్యులర్ మోడ్లో టెస్ట్ చేసినప్పుడు మాత్రం 1 మిలియన్ స్కోర్ చేస్తుంది. అండ్ దీంట్లో ఇంకొక ఫీచర్ కూడా ఉంటుంది, హై పెర్ఫార్మెన్స్ మోడ్ అని చెప్పి. మీకు బ్యాటరీ డిపార్ట్మెంట్లో ఉంటుంది ఆ ఫీచర్. సో దాన్ని ఆన్ చేసిన తర్వాత కూడా నాకు అరౌండ్ 1.1 మిలియన్ 1.2 మిలియన్ ఇంతవరకు అయితే వెళ్తుంది. 1.5 అయితే అసలు
పర్వాలేదు. నాకు తెలిసి డిపెండింగ్ ఆన్ ది రూమ్ కండిషన్. నేను టెస్ట్ చేసినప్పుడు ఇలా వచ్చింది స్కోరు. మీరు టెస్ట్ చేసినప్పుడు వేరేలాగా రావచ్చు. 1.5 మిలియన్ కూడా రావచ్చు. దట్ డిపెండ్స్ అనమాట. మీ రూమ్ కండిషన్, మీరు ఇంతకుముందు గేమ్ ఆడింది మళ్ళీ తర్వాత టెస్ట్ చేయడం, లేకపోతే కెమెరా బాగా యూజ్ చేసి టెస్ట్ చేయడం, ఇలా రకరకాల కండిషన్స్ ఉంటాయి కాబట్టి వ్యారీ అవుతూ ఉంటుంది. సో ఓవరాల్గా పెర్ఫార్మెన్స్ మాత్రం ఈ బడ్జెట్లో చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలిగిన ప్రాసెసర్ అనమాట. అలాగే సిపియు థ్రాట్లింగ్ కూడా ఓకే బాగానే ఉంది. సో రెగ్యులర్ టాస్క్లకి మాత్రం చాలా మంచి పెర్ఫార్మెన్స్ అయితే ఇది ఇస్తుంది. కమింగ్ టు ద ఓఎస్ డిపార్ట్మెంట్, దీంట్లో మీకు ఆండ్రాయిడ్ 14 బేస్డ్ కలర్ ఓఎస్, అకా రియల్మీ యూఐ, అకా ఆక్సిజన్ ఓఎస్, ఓఓఎస్ 14 ఉంటుంది దీంట్లో. సో 3 ఒకటే. అండ్ దీంట్లో మీకు బ్లోట్వేర్ అప్లికేషన్స్ అయితే చాలా ఉన్నాయి. మీరు అవన్నీ తీసేసుకోవాలి ఓపిక్గా. అండ్ తర్వాత మీకు గూగుల్ డైలర్ ఉంటుంది దీంట్లో, గూగుల్ మెసేజింగ్ యాప్తో వస్తుంది. అండ్ కలర్ వేస్ చాలా ఇంప్రూవ్డ్, ఇప్పుడు చాలా బాగుంటుంది. చాలా మంచి ఫీచర్స్ అయితే దీంట్లో ఆఫర్ చేస్తున్నారు. అండ్ పెర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. మిడ్ రేంజ్లో కలర్ వేస్ అనేది చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ఓఎస్ అనమాట. చాలా బాగుంటుంది ఓఎస్ కూడా. ఫీచర్స్ కూడా చాలా బాగానే ఉంటాయి. దీంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే మనం చెప్పుకోవడానికైతే ఏమీ లేవు. అండ్ 3 సంవత్సరాల పాటు అప్గ్రేడ్స్ ఏమో వీళ్ళు ఆఫర్ కూడా చేస్తున్నారు. అయితే ఈ ఫోన్లో కొన్ని ఏఐ ఫీచర్స్ కూడా వీళ్ళు అనౌన్స్ చేశారు. అయితే నేను వీడియో రికార్డ్ చేసే టైంకి ఓన్లీ ఏఐ ఆబ్జెక్ట్ రిమూవర్ మాత్రమే లైవ్లో అవైలబుల్గా ఉంది. మిగతా ఒక 5-6 ఫీచర్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా నెక్స్ట్ అప్డేట్లో వస్తాయని వీళ్ళు చెప్పారు. అండ్ కమింగ్ టు ద కెమెరా డిపార్ట్మెంట్, బ్యాక్ సైడ్ మీకు 2 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా 50 మెగాపిక్సెల్ LYT600 విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్. రెండోది కూడా సోనీ కెమెరానే 8 మెగాపిక్సెల్, ఇది IMX 355 ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ కూడా వీళ్ళ ఆస్థానా అండ్ ఐకానిక్ కెమెరా 471, ఇది మోస్ట్ పాపులర్ అనమాట. OnePlus ఫోన్స్లో ఉంటుంది. 16 మెగాపిక్సెల్, గత 4-5 ఏళ్ల నుంచి ఇదే కెమెరా ఉంటుంది. 16 మెగాపిక్సెల్ IMX 471 దీని పేరు. అండ్ ఇది పెర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది. కెమెరా శాంపిల్స్ మాత్రం చాలా బాగా వస్తున్నాయి. అండ్ ఈ బడ్జెట్లో 30,000 రూపాయల బడ్జెట్లో చాలా రీజనబుల్ కెమెరా అనమాట. ఇది చాలా మంచిగా ఉన్నాయి. కెమెరా శాంపిల్స్ బాగా వస్తున్నాయి. ఇక్కడ మీకు చాలా వరకు ఫొటోస్ వేస్తాను. పోర్ట్రేట్ షాట్స్ చూడండి, చాలా మంచిగా వస్తున్నాయి. డీటెయిల్స్ అయితే నీట్గా వస్తున్నాయి. అండ్ కొంచెం రిచ్ లుక్ అయితే ఖచ్చితంగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయి. క్వాలిటీ అయితే బాగుంది. అండ్ రిజల్ట్స్ అయితే మంచిగా వస్తున్నాయి. అండ్ దీంట్లో ప్రాబ్లం ఏంటంటే 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ ఉంటాయి. బట్ స్టెబిలేషన్ మాత్రం ఓన్లీ 1080p 60లో మాత్రమే ఇస్తారు. అది జనరల్గా ఎవరు వాడరు. 1080 30 కూడా ఉండదు. మళ్ళీ 4K 30లో కూడా ఉండదు స్టెబిలేషన్. 4K 30లో ఇస్తే బాగుండేది, ఎందుకంటే 30,000 దాటుతుంది కాబట్టి 4K 30 FPS ఇస్తే బాగుండేదని నా ఒపీనియన్ అనమాట. అండ్ ఫ్రంట్ సైడ్ మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీస్ అయితే ఏముండవు. నార్మల్ 1080p వరకు మాత్రమే రికార్డ్ చేసుకోవచ్చు. అండ్ 4K రికార్డింగ్ 30 FPSలో నాన్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలేషన్తో ఓన్లీ EISతో తీసిన షాట్ అయితే పర్లేదు, రీజనబుల్గానే నాకైతే అనిపించింది. అండ్ దీంట్లో మీకు 5500 mAh బ్యాటరీ ఇస్తున్నారు. ఇది ప్లస్ పాయింట్. అట్ ది సేమ్ టైం 100 వాట్స్ ఛార్జర్ ఇస్తున్నారు. ఇది కూడా మంచి విషయమే. ఈ బడ్జెట్లో చాలా రీజనబుల్. అండ్ 100% ఇది ఛార్జ్ అవ్వడానికి అరౌండ్ 28 నిమిషాలు పడుతుందని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఒక హాఫ్ అన్ అవర్ వేసుకోండి, 35 మినిట్స్ వరకు పడుతుంది అనమాట ఫుల్ ఛార్జ్ అవడానికి. సో దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. అలాగే మీకు సిమ్ ట్రే మీకు 2 5G సపోర్ట్ చేస్తాయి. కాల్ కనెక్టివిటీ చాలా బాగానే ఉంటుంది. అట్ ద సేమ్ టైం మీకు IR బ్లాస్ట్ ఉంది ముఖ్యంగా, దాంతో కూడా మీకు చాలా యూస్ఫుల్ అనమాట. అండ్ ఈ ఫోన్లో ఉన్న మెయిన్ ప్లస్ పాయింట్స్, దీని డిజైన్, బిల్డ్ క్వాలిటీ చాలా బాగుంది. మెటల్ బిల్డ్తో వస్తుంది. అండ్ డిస్ప్లే సూపర్గా ఉంది. యూనిఫామ్ బెజల్స్తో వస్తుంది. ప్రాసెసర్ కూడా చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేస్తుంది. కెమెరాలు చాలా బాగున్నాయి. బ్యాటరీ కూడా బాగానే ఉంది. అండ్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా బాగానే ఉంది. సో ఓవరాల్గా అయితే ఫోన్ 27,999 రూపాయలకి బేస్ మోడల్ వస్తుంది. అండ్ మీరు ఇంకొంచెం డబ్బులు వేసుకుంటే 8GB 256GBలో UFS 4.0 ఉంటుంది కాబట్టి దాని వైపు చూస్తే చూడండి. ఇది OnePlus Nord 4కి సంబంధించిన నా హానెస్ట్ ఒపీనియన్. సో వీడియో లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.